బాపట్ల వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఆయన డుమ్మా కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించాడు. తానే అధిష్టానం అన్న సంకేతాన్ని ఆ జిల్లాలో బలంగా పంపాడు. సీన్ కట్ చేస్తే పరాజయం తర్వాత పార్టీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నాడట. అధిష్టాన ఆదేశాలను కూడా లైట్ గా తీసుకుంటున్నాడట. జిల్లాలో పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా ఉంది. అయితే అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పార్టీని గాడిలో పెట్టేందుకు మరో మాజీ మంత్రిని తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అసలు బాపట్ల జిల్లా వైసీపీలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ స్థానాల్లో బాపట్ల ఒకటి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు కలిపి బాపట్ల పార్లమెంట్ స్థానం ఏర్పడింది. 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది బాపట్ల. జిల్లాల పునర్విభజన తర్వాత బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీలో బలమైన నాయకుడు మోపిదేవి వెంకటరమణ. మొదట్లో నేదురమల్లి జనార్దన్ రెడ్డి వర్గంలో కొనసాగారు. తర్వాత వైఎస్ఆర్ కు దగ్గరయ్యారు. క్రమేణీ జగన్ కు కూడా అత్యంత ఆప్తుడుగా మెరిగారు. మోపిదేవి వెంకటరమణ రేపల్లి నియోజకవర్గం నుండి 2004లో విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2014-19 ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలయ్యాడు మోపిదేవి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరాజయం పాలైనప్పటికీ మోపిదేవికి ఎమ్మెల్సీని ఇచ్చి మరీ మంత్రిని చేశారు జగన్. ఆ తర్వాత బీసీ కోటాలో రాజ్యసభకు పంపారు. బాపట్ల జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టారు. 2024 ఎన్నికలలో రేపల్లె స్థానం తన కేటాయిస్తారని మోపిదేవి భావించారు. అయితే రేపల్లె ప్రాంతంలో గౌడ సామాజిక వర్గం అధికంగా ఉండడం వల్ల ఈ స్థానాన్ని ఓడిపోతున్నామని భావించిన వైసీపీ అధిష్టానం గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరి గణేష్కు టికెట్ ఇచ్చింది. అయినా ఫలితం కనబడలేదు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎంపీ మోపిదేవి వల్ల వర్కౌట్ కాదని గణేష్ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో మోపిదేవి వెంకటరమణ అతని వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు మొక్కుబడిగా చేస్తూ పార్టీ నాయకులతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారంట. రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ ఊరి గణేష్ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీకి మరింత దూరం జరిగారట ఎంపీ మోపిదేవి. వైసీపీ దారుణ పరాజయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. బాపట్ల జిల్లాలో కూడా వైసీపీ పార్టీ డీలా పడింది. పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు బయటికొస్తున్నా నడిపించే నాయకత్వం కరువైందంట. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎన్నికల ముందు జరిగిన సంఘటనతో మనస్తాపానికి గురై పార్టీతో టచ్ మీ నాట్లా ఉండడంతో అధిష్టానానికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదంట. ఇక ఆలస్యం చేస్తే పార్టీ కార్యకర్తలు కూడా పార్టీని వీడే ప్రమాదం ఉందని భావించారంట. అనుకున్నదే తడువుగా జిల్లా అధ్యక్ష పదవి నియామకంపై దృష్టి పెట్టారట. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీ సామాజిక వర్గ నేతనే జిల్లా అధ్యక్షుడిగా చేసేందుకు సిద్ధపడ్డారంట. ఈ రేస్లో వైసీపీ పార్టీ వీర విధేయుడు సీనియర్ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున్ను జిల్లా అధ్యక్షుడిగా చేసేందుకు సిద్ధపడ్డారంట. మేరుగ నాగార్జున్ 2019 ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. అయితే వేమూరు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత కారణంగా మేరుగ నాగార్జున్ను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నుంచి 2024లో పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. అయితే అక్కడ ఓడిపోయారు మేరుగ. బాపట్ల పార్లమెంట్లో సీనియర్ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతగా మేరుగ నాగార్జున్కు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందంట. అయితే మేరుగ దీనిపై ఏ విషయం తేల్చి చెప్పడం లేదని వినికిడి. చూడాలి మరి బాపట్ల జిల్లాకి అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుందో వైసీపీ అధిష్టానం.